చదువు చూస్తే 9. ఆవిష్కరణలు మాత్రం పెద్ద పెద్ద మోటారు సంస్థలకు పోటీనిచ్చేవి. 100 అడుగుల్లో ఉండే మోటార్లను సులువుగా బయటకు తీసే యంత్రాన్ని కనిపెట్టాడు. అతనే అనంతపురం జిల్లా పెద్దయక్కులూరుకు చెందిన హాజా బాషా. భాష ప్రతిభను గుర్తించిన ఓ సంస్థ మంచి జీతంతో ఉద్యోగం ఇచ్చింది. వ్యవసాయంపై ఉన్న ఇష్టంతో ఆ ఉద్యోగాన్ని వదిలి వచ్చేశాడు. ఎద్దులకు పశుగ్రాసం దొరకటం కష్టమవుతుండటంతో వ్యవసాయం కష్టమని ఆలోచించాడు. ట్రాక్టర్ కొనే స్తోమత లేదు. ఆధునిక పద్ధతి ద్వారా వ్యవసాయం చేసేందుకు తానే పరికరాలు తయారు చేసేందుకు పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. అయినా పట్టు వదలకుండా ప్రయత్నించి డీజిల్ ఇంజన్ ట్రాక్టర్ తయారు చేసే పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. 5 HP డీజిల్ ఇంజన్ కమాండర్ జీప్ గేర్ బ్యాగ్స్, పొక్లైన్ హైడ్రాలిక్ లిఫ్టింగ్ పరికరాలను వినియోగించి గంటకు 40 కిలోమీటర్లు వెళ్లే ట్రాక్టర్ ను సొంతంగా రూపొందించాడు. 1/2 లీటర్ డీజిల్ తో గంట సమయం నడిచేలా ట్రాక్టర్ తీర్చిదిద్దాడు. అంతేకాకుండా ఈ ట్రాక్టర్ తో దుక్కి దున్నడానికి, తెగుళ్ల నివారణకు, క్రిమిసంహారక మందు పిచికారీ చేసేందుకు అవసరమైన పరికరాలను సొంతంగా తయారు చేసుకున్నాడు. ప్రభుత్వం సహకరించి ప్రోత్సాహం అందిస్తే 1,50,000తో ఇంతకు మించి నాణ్యమైన యంత్రాలను తయారు చేసి ఇస్తానని అంటున్నాడు. ప్రస్తుతం తన 3 ఎకరాల పొలంలో రేగు పంటను తన సొంత పరికరాలు వినియోగిస్తూ సాగు చేస్తున్నాడు. అది పెద్దయక్కులూరు. ఇప్పుడు ఎద్దుల కాళ్ళు పిలుచుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది, బాడీలు ఎక్కువ ఇవ్వాలంటే. దానికోసం అనేసి ఇట్లా చిన్న ట్రాక్టర్ చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. ట్రాక్టర్ చేసుకున్నాను, దానికి గుంటగా చేసుకున్నాను, గొర్రు చేసుకున్నాను, ట్రాలీ చేసుకున్నాను. స్ప్రేయింగ్ కోసం కూడా మనుషులను పిలవాలంటే కష్టంగా ఉంది కాబట్టి నాకు మొత్తం 1,30,000 వరకు ఖర్చులు వచ్చింది. గవర్నమెంట్ సహకరిస్తే కూడా నేను 1,50,000 రైతులకు అందజేయగలుగుతాను. గడ్డి తీసుకోవచ్చు, అటు నుంచి గుంటగా బాసుకోవచ్చు, ఎరువులు తోలుకోవచ్చు, స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. నాకు 20 రోజులు టైం పట్టింది. ఫస్ట్ వచ్చేసి టాటా ఏసీ గేర్ బాక్స్ సెట్ చేశాను, ఫెయిల్యూర్ అయిపోయింది. మళ్ళా కమాండర్ జీబుతో వచ్చేసి గేర్ బాక్స్ సెట్ చేశాను. ఇప్పుడు 100% సక్సెస్ అయింది, బాగా నడుస్తుంది.